హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్. నిజానికి రాజా రఘువంశీ హత్య కేసు నన్ను ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే గతంలో కూడా ఇటువంటి హత్యలు, ఇటువంటి సంఘటనలు ఎన్నో జరిగాయి. కొత్తగా పెళ్ళైన తర్వాత భార్య భర్తని లేదా భర్త భార్యని హత్య చేసిన ఉదంతాలు గతంలో ఎన్నో జరిగాయి. ఆ కేసులు మీకు ఎన్నో నేను చెప్పాను. ఎప్పుడైతే రాజా రఘువంశీ హత్యకు గురయ్యాడో సోనం రఘువంశీ క్షేమంగా ఉండాలి, బతికే ఉండాలి, పైగా ఒక దోషిగా హంతకురాలుగా ఉండకూడదు, ప్రతి కథలాగా ఈ కథ ఉండకూడదు అని అనుకున్నాను. కానీ చివరికి సోనం రఘువంశీ కూడా ఒక దోషిలాగా, ఒక హంతకురాలిగా సమాజం ముందు నిలబడింది. ఈ హత్య కేసు సంఘటనలో ఎన్నో కోణాలు, ఎన్నో నిజాలు బయటకు వస్తున్నాయి. ప్రస్తుతానికి 5 మేఘాలయ పోలీసుల అదుపులో ఉన్నారు. మెయిన్ అక్యూజ్డ్ సోనం రఘువంశీ, సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాక్, అలాగే 3 కిరాయి హంతకులు. మేఘాలయ పోలీసులు వీళ్ళని విచారిస్తున్నారు. ఇంటరాగేషన్ కొనసాగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇంకెన్ని నిజాలు, ఇంకెన్ని కోణాలు బయటపడతాయో మనం వేచి చూద్దాం. ప్రస్తుతానికి నేను ఎంతోమంది జర్నలిస్టులతో మాట్లాడాను, పోలీస్ అధికారులతో మాట్లాడాను. ఎన్నో నిజాలు, ఎన్నో కోణాలు అఫీషియల్గా, అన్అఫీషియల్గా చెప్పారు. వాళ్ళు చెప్పిన నిజాలతో కూడిన కథని ఇప్పుడు నేను మీ ముందు చూస్తున్నాను. ఇందులో కూడా ఎన్నో ట్విస్టులు ఉన్నాయి. కాబట్టి వీడియో చివరి వరకు చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఎందుకంటే నేను వీడియో పెట్టిన వెంటనే మీ దగ్గరికి చేరుతుంది. ఇక మన కథలోకి ఎంటర్ అయిపోదాం. నిజానికి రాజా రఘువంశీ, సోనం రఘువంశీది లవ్ మ్యారేజ్ కాదు, అరేంజ్డ్ మ్యారేజ్. మనకందరికీ తెలిసిందే, మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో మ్యాట్రిమోనీ సైట్లు ఉన్నాయి. అదేవిధంగా పెళ్లి మేళాలు కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని కులాలకు సంబంధించి ఆయా కులాల వారు పెళ్లి మేళాలు ఏర్పాటు చేసుకుంటారు. అందులో ఆ సామాజిక వర్గానికి చెందిన తల్లిదండ్రులు పెళ్ళిడికి వచ్చిన పెళ్లి కూతురు కావచ్చు, పెళ్లి కొడుకు, వాళ్ళకి సంబంధించిన బయోడేటా, వాళ్ళ పేరు, వయస్సు, వాళ్ళ జాతకం, ఇదంతా ఒక బయోడేటా లాగా తయారు చేసి సబ్మిట్ చేస్తారు. చూసుకున్న తర్వాత ఎవరికి నచ్చిన సంబంధాన్ని వాళ్ళు చూసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు. అదేవిధంగా ఇండోర్లో కూడా రాజా రఘువంశీ సంబంధించిన బయోడేటాని, పేరు, వయస్సు, రాజా రఘువంశీ వయస్సు 29 సంవత్సరాలు, అలాగే అతని జాతకము, దాని బయోడేటా మొత్తం తయారు చేసి సబ్మిట్ చేశారు. ఇక్కడ సోనం రఘువంశీ బయోడేటా, సోనం వయస్సు, జాతకము, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇదంతా బయోడేటా తయారు చేసి సబ్మిట్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాల వాళ్ళు ఆ బయోడేటాను చూసుకున్నారు. ఇద్దరికీ నచ్చింది. ఇక్కడ ఒక కోణం బయటపడింది. అదేంటి అంటే రాజా రఘువంశీకి మంగళదోషం ఉంది. మనకందరికీ తెలిసిందే, మన తెలుగు రాష్ట్రాల్లో కూడా పెళ్లి చేసేటప్పుడు జాతకాలు అవన్నీ చూస్తాం. అందులో కొన్ని దోషాలు ఉంటాయి. ఉదాహరణకి కుజదోషం. ఈ కుజదోషము లేదా ఇంకేదైనా దోషం ఉంటే పెళ్లి చేస్తే పెళ్లి కొడుకు కానీ పెళ్లి కూతురు కానీ కొద్దిగా అరిష్టము లేదా నష్టం జరుగుతుంది. ఆయుష్ క్షీణిస్తుంది, తొందరలోనే చచ్చిపోవచ్చు, ఇట్లాంటి నష్టాలు ఉంటాయి. మరి దానికోసం కుజదోష నివారణ, దానికి సంబంధించిన పూజలు, పునస్కారాలు ఇవన్నీ చేస్తే దాని నష్టం తగ్గిపోతుంది. ఇక్కడ రాజా రఘువంశీకి మంగళదోషం ఉంది. విచిత్రంగా సోనం రఘువంశీకి కూడా మంగళదోషం ఉంది. దాంతో మైనస్ ప్లస్ అన్నట్టుగా ఇద్దరికీ మంగళదోషం ఉంటే అరిష్టము, నష్టము కొద్దిగా తక్కువ ఉంటుందని పండితుడు, జ్యోతిష్యుడు చెప్పాడు. దాంతో ఇరు కుటుంబాల వాళ్ళకి ఈ సంబంధం నచ్చింది. పెళ్లి చూపులు ఏర్పాటయ్యాయి. రాజా రఘువంశీకి సోనం నచ్చింది. కానీ సోనంకి రాజా రఘువంశీ నచ్చలేదు. దానికి కారణం సోనంకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. అతడి పేరే రాజ్ కుష్వాక్. రాజ్ కుష్వాక్ ఎవరో కాదు, సోనం తండ్రి కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ ఉండేవాడు. సోనం తండ్రికి ఒక ప్లైవుడ్ బిజినెస్ ఉంది, ఒక కంపెనీ ఉంది. అందులో రాజ్ కుష్వాక్ మేనేజర్గా చేస్తూ ఉండేవాడు. సోనం కూడా తన గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత హెచ్ఆర్ మేనేజర్గా తన తండ్రి కంపెనీలో పనిచేస్తూ ఉండేది. ఈ క్రమంలో ఇద్దరికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇక్కడ రాజ్ కుష్వాక్ ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడు. పెద్దగా చదువుకోలేదు, ఆస్తిపాస్తులు కూడా లేవు. వీళ్ళ ప్రేమ వ్యవహారం సోనం తన తల్లికి చెప్పింది. కానీ తల్లి మండిపడింది, ఒప్పుకోలేదు. ఈ విషయం నీ తండ్రికి తెలిసిందంటే మీ ఇద్దరి పెళ్లికి ఒప్పుకోడు, ఎందుకంటే వాడు మన కంపెనీలో పనిచేస్తున్నాడు, ఆస్తి అంతస్తులు మనకి సరితూగడు, కాబట్టి ఈ పెళ్లి జరగదు, అందుకే మేము కుదిర్చిన సంబంధాన్ని నువ్వు చేసుకోవాలని అంది. అప్పటికీ సోనం తన తల్లిని నర్మగర్భంగా హెచ్చరించింది. ఒకవేళ నాకు ఇష్టం లేకుండా మీరు పెళ్లి చేశారంటే పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయని చెప్పింది. కానీ సోనం తల్లి పట్టించుకోలేదు. ఇక్కడ ఈ విషయం సోనం తన బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాక్కి చెప్పింది. ఇక్కడ రాజ్ కుష్వాక్కి మంగళదోషం లేదు.
అప్పుడు రాజ్ కుష్వాక్ సోనం ఇద్దరు కలిసి ఒక ఖతర్నాక్ ప్లాన్ వేసుకున్నారు. అసలు యాక్చువల్లీ వీళ్ళిద్దరూ ఈ దిక్కుమాలిన దరిద్రమైన ప్లాన్ వేసుకోకుండా ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడి, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించు, చెప్పు, నేను కూడా మాట్లాడతాను, వాళ్ళు ఒప్పుకునే వరకు మనం వెయిట్ చేద్దాం, ఒప్పుకున్న తర్వాత పెళ్లి చేసుకుందాం, అంతవరకు మనం ఏమి చేయకుండా అలా సైలెంట్గా ఉందాం, ఓపిక పడదామని అని వాళ్ళిద్దరూ ఒక మంచి ఆలోచనతో ఉండాల్సింది పోయి ఒక ఖతర్నాక్ ప్లాన్ వేసుకున్నారు. అది ఏంటంటే, సరే నువ్వు పెళ్లి చేసుకో, పెళ్ళయిన తర్వాత ఎలాగో మంగళదోషం ఉంది కాబట్టి మనకి అడ్డుగా ఉన్న రాజా రఘువంశిని హత్య చేద్దాం, హత్య చేసిన తర్వాత నువ్వు విధవరాలు అవుతావు, అప్పుడు నీ ఇంట్లో వాళ్ళు నీకు రెండో పెళ్లి చేయాలనుకుంటారు, అప్పుడు నా పేరు చెప్పావంటే గత్యంతరం లేదు వాళ్ళకి, సరే విధవరాలు రెండో పెళ్లి అని పెళ్లికి ఒప్పుకుంటారు, అప్పుడు మనం పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉందామని ఒక ఖతర్నాక్ ప్లాన్ వేసుకున్నారు. సోనం దానికి ఒప్పుకుంది. పెద్దలు కుదిర్చిన రాజా రఘువంశి సంబంధాన్ని ఓకే అంది. సరే పెళ్లి చూపుల్లో ఇవన్నీ అన్నీ అయిపోయాయి. మే 11వ తారీఖు పెళ్లి ముహూర్తం నిశ్చయమైంది. పెళ్లి జరగడానికి ముందు రాజా రఘువంశి సోనంని షికార్కి వెళ్దాం, సినిమాకి వెళ్దాం అంటే సోనం ఒప్పుకోలేదు. ఎందుకంటే సోనంకి రాజా రఘువంశి అంటే ఇష్టం లేదు, తన బాయ్ ఫ్రెండ్తో రిలేషన్షిప్లో ఉంది. అప్పటికి రాజా రఘువంశికి అనుమానం వచ్చింది. తన తల్లితో కూడా అన్నాడు, అమ్మ ఈ సోనం నాతో సినిమాకి రావడానికి ఒప్పుకోవట్లేదు, బహుశా నేనంటే ఇష్టం లేదా, ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదా అంటే రాజా రఘువంశి తల్లి సోనం తల్లికి కాల్ చేసి అదే విషయం అడిగింది. ఏంటంటే మీ అమ్మాయికి ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదా, మావాడంటే ఇష్టం లేదంటే సోనం తల్లి మాట దాటేసింది. అబ్బే అలాంటిది ఏం లేదండి, అంటే పెళ్లి కాకముందు షికార్లకి సినిమాలకి అంటే మా ఇంటా వంట లేదు, మేము కట్టుబాట్లతో ఉన్న సాంప్రదాయమైన కుటుంబం అంటూ మాట దాటేసింది. సరే నిజమేనేమో అని చెప్పి ఇక్కడ రాజా రఘువంశి తల్లి రాజా రఘువంశి అనుకున్నారు. మే 11వ తారీఖు పెళ్ళి అయిపోయింది. పెళ్ళి చాలా ఆడంబరంగా జరిగింది. పెళ్లిలో సోనం చాలా కొన్ని వీడియోలు చూస్తే చాలా ముభావంగా కోపంగా ఉంది. ఎప్పుడైతే పెళ్లి కుదిరిందో ఇక్కడ రాజా రఘువంశి కుటుంబ సభ్యులు ఆనంద డోలికలో మునిగిపోయారు, రీల్స్ చేశారు, వీడియోలు చేశారు. అందులో ఎంతో ఆనందంగా రాజా రఘువంశి కనిపించాడు, రాజా కుటుంబ సభ్యులు కూడా కనిపించారు. పెళ్ళైపోయిన తర్వాత సోనం అత్తవారింట్లోకి అడుగుపెట్టింది. అత్తవారింట్లో పట్టుమని 2 రోజులు ఉంది. మే 11వ తారీఖు అత్తవారింట్లో అడుగుపెట్టింది. మే 12, 13 ఈ 2 రోజులే అత్తవారింట్లో ఉంది. ఉన్న ఈ 2 రోజులు కూడా రాజా రఘువంశిని దగ్గరికి రానివ్వలేదు, ముట్టుకొనివ్వలేదు. జనరల్గా పెళ్ళయిన తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ చనువుగా ఉంటారు, ముట్టుకుంటారు. రాజా రఘువంశి కూడా సోనుని ముట్టుకోవడానికి కౌలించుకోవడానికి ప్రయత్నించాడు, కానీ సోనం దూరంగా పెట్టింది. అప్పటికి రాజా రఘువంశికి అనుమానం వచ్చి తన తల్లితో అదే విషయం చెప్తే తల్లి సరేరా, కొత్తగా అత్తవారింట్లోకి అడుగుపెట్టింది కదా, కొత్త ఇల్లు, బహుశా బిడియము సిగ్గు భయంగా ఉండొచ్చు, కొన్ని రోజులైన తర్వాత సర్దుకుంటుందిలే అని పాపం రాజా రఘువంశి తల్లి అంది. రాజా రఘువంశి కూడా నిజమే అనుకున్నాడు. మే 14వ తారీఖు సోనం తిరిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. పుట్టింటికి వెళ్ళిన తర్వాత అక్కడే తన పథకాన్ని అమలుపరిచింది, రచించింది. అది కూడా తన బాయ్ ఫ్రెండ్తో కలిసి. ఈ క్రమంలో ఒక దగ్గర బంధువుల పెళ్లికి వెళ్లాల్సి వచ్చింది. రాజా రఘువంశి సోనం తీసుకుని బంధువుల పెళ్లికి వెళ్ళాడు. కారులో ఇద్దరే వెళ్ళారు. కారులో ఉన్నంతసేపు సోనం రాజా రఘువంశితో ఏమీ మాట్లాడలేదు, ముభావం ఉంది. పెళ్లిలో కూడా చాలా ముభావం ఉంది. ఎప్పుడు చూసినా ఫోన్లో మెసేజ్లు అవి పెడుతూ ఉండేది, ఫోన్లో మాట్లాడుతూ ఉండేది. రాజా రఘువంశి వచ్చినప్పుడు మాత్రం సైలెంట్ అయిపోయేది. రాజా రఘువంశికి అనుమానం వచ్చింది. ఇదే విషయాన్ని తన తల్లికి కూడా చెప్పాడు. కొత్తలో కదరా, కొత్త పెళ్లి కూతురు, బహుశా అందుకే ఆ విధంగా ఉందేమని పాపం వీళ్ళు సర్ది చెప్పుకున్నారు. కానీ సోనం మైండ్లో ఏముంది, ఎందుకు అలా ప్రవర్తిస్తుంది అనేది అప్పుడు ఊహించలేకపోయారు. ఇక్కడ సోనం బాయ్ ఫ్రెండ్ రాజ్ కుష్వాక్ ఇద్దరు పథకాన్ని అమలు చేయడం మొదలుపెట్టారు. రాజ్ కుష్వాక్ సోనంతో నువ్వు ఒక పని చేయి, రాజా రఘువంశికి తెలియకుండా నువ్వు హనీమూన్ కోసం మేఘాలయకి టికెట్లు బుక్ చేయి. మేఘాలయని వీళ్ళు ఎందుకు ఎంచుకున్నారంటే అది చాలా దూరంలో ఉంది, పైగా మేఘాలయ కొండలు కోనలు లోయలతో ఉన్న ప్రాంతం. అక్కడ హత్య చేస్తే ఎవ్వరికీ తెలియదు, ఒకవేళ డెడ్ బాడీ బయటపడిన విషయం అందరికీ తెలియడానికి చాలా టైం పడుతుందని మేఘాలయని వీళ్ళు కావాలని ఎంచుకున్నారు. ఈ లోపల రాజ్ కుష్వాక్ తనకు తెలిసిన 3 కిరాయి హంతకుల్ని సంప్రదించాడు. వాళ్ళ పేర్లు ఒకడు ఆకాష్, ఒకడు ఆనంద్, మరొకడు విశాల్. ఈ 3 సంప్రదించి వాళ్ళకి అడ్వాన్స్గా 50,000 రూపాయలు ఇచ్చి ఒక కొత్త సిమ్ కార్డ్ ఫోను కొనిచ్చాడు. వాళ్ళతో మీరు ఈ ఫోన్ మాత్రమే ఉపయోగించండి, మీ సొంత ఫోన్ ఉపయోగించద్దు, మీరు మాకు ఇదే నంబర్ నేను కొనిచ్చిన ఫోన్తో సిమ్ కార్డ్తో మాకు కాల్ చేయండి, మేము కూడా మీకు అదే నంబర్కి కాల్ చేస్తాం, ఎందుకంటే మీరు మీ ఫోన్ ఉపయోగించారంటే పోలీసులు దొరికిపోదామని వాళ్ళకు చెప్పాడు. చెప్పిన తర్వాత ఇక్కడ సోనం మేఘాలయకి టికెట్ బుక్ చేసి తన భర్త అయిన రాజా రఘువంశికి కాల్ చేసి, ఏమండి మనము మేఘాలయ వెళ్తాము హనీమూన్కి, నేను టికెట్ కూడా బుక్ చేశానని చెప్పడంతో రాజా రఘువంశి షాక్ తిన్నాడు. ఇదేంటి చెప్ప పెట్టకుండా
హనీమూన్కి టికెట్ బుక్ చేసిందని ఒక పక్క సంతోషపడ్డాడు. కానీ రాజా రఘువంశీ కుటుంబ సభ్యులకి అంత తొందరగా హనీమూన్కి బయట ప్రాంతానికి వెళ్ళడం ఇష్టం లేదు. కానీ ఇక్కడ సోనం టికెట్ బుక్ చేసింది. వెళ్ళకపోతే డబ్బులు వేస్ట్ అవుతాయని రాజా రఘువంశీ తల్లి సరే అని మనస్సు ఒప్పుకోకపోయినా ఒప్పుకుంది. దాంతో మే 20వ తారీఖు సోనం తన ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. రాజా రఘువంశీ తన ఇంటి నుంచి ఎయిర్పోర్ట్కి బయలుదేరారు. ఇద్దరూ కలిసి వెళ్ళలేదు. అలా ఇద్దరూ ఎయిర్పోర్ట్లో కలుసుకుని మే 20వ తారీఖు గౌహటి వెళ్ళారు. మే 21వ తారీఖు మేఘాలయకి వెళ్ళారు. వీళ్ళు వెళ్ళడానికి ముందే ముగ్గురు కిరాయి హంతకులు ఆల్రెడీ మే 19వ తారీఖు మేఘాలయకి బై రోడ్ ట్రైను అలాగే రోడ్డు మార్గం ద్వారా ఆల్రెడీ వాళ్ళు చేరుకున్నారు. ఇక్కడ సోనంకి కూడా తన బాయ్ ఫ్రెండ్ కిరాయి హంతకులకి కొనిచ్చిన ఆ సిమ్ కార్డు ఫోన్ గురించి తెలుసు. అదే నంబర్కి ఎప్పటికప్పుడు సమాచారం అందవేస్తూ ఉండేది. పలానా చోటను మేము ఉన్నాము, పలానా చోటను బయలుదేరుతున్నామని లొకేషను అని ఎప్పటికప్పుడు చేరవేస్తూ ఉండేది. అలా మే 21వ తారీఖు సోనము రాజా రఘువంశీ ఇద్దరు ట్రెక్కింగ్కి వెళ్ళారు. అలా వెళుతున్న టైంను మళ్ళీ తిరిగి వచ్చారు. తన అత్తగారితో మాట్లాడింది. మే 23వ తారీఖు మళ్ళీ సోనము రాజా రఘువంశీ ఇద్దరు ట్రెక్కింగ్కి వెళ్ళారు. ఇక్కడ ఈ ముగ్గురు కిరాయి హంతకులు రాజా రఘువంశీని పరిచయం చేసుకున్నారు. హిందీలో మాట్లాడారు. మేము కూడా పలానా ఇండో నుంచి వచ్చామని చెప్పడంతో రాజా రఘువంశీ జనరల్గా బయట ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మనకు ఒకటే ప్లేస్ వాళ్ళు పరిచయం అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం, మనం బరంపురం అన్న టైపులో అని రాజా రఘువంశీ కూడా ఆ ముగ్గురు కిరాయంతకులు ఎవరు ఏంటనే తెలియకుండా సరే మన ప్రాంతం అని చెప్పి వాళ్ళతో క్లోజ్గా మాట్లాడాడు. ఇక్కడ మీకు ఒక పాత్రను పరిచయం చేస్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఆ పాత్ర పేరే ఆల్బర్ట్ ఒక టూరిస్టు గైడ్. మే 21వ తారీఖు సోనంని రాజా రఘువంశీని ఇద్దరిని ట్రెక్కింగ్కి తీసుకెళ్లాడు. కానీ మే 23వ తారీఖు కూడా ట్రెక్కింగ్ తీసుకెళ్తానంటే సోనం వద్దు, మాకు దారి తెలుసు అని చెప్పింది. ఆ రోజు ఈ ఆల్బర్ట్ రాజా రఘువంశీని సోనంతో పాటు ముగ్గురు పరాయి వ్యక్తుల్ని చూశాడు. ఆ ముగ్గురు రాజా రఘువంశీతో హిందీలో మాట్లాడడం విన్నాడు. కానీ ఇక్కడ ఆల్బర్ట్కి హిందీ రాదు. దాంతో వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఆల్బర్ట్కి అర్థం కాలేదు. ఆల్బర్టే ఈ కేసును మొత్తం మలుపు తిప్పాడు. ఆ తర్వాత ఎప్పుడైతే 23వ తారీఖు సోనము రాజా రఘువంశీ ఆ ముగ్గురు కిరాయంతకులు కలిసి వెళ్తున్నారో ఒక చోటుకి వెళ్ళిన తర్వాత అక్కడ చుట్టూ చూసింది నిర్మానుష్యంగా ఉంది, మనుషులు ఎవరూ లేరు. అప్పుడు సోనమే ఆ కిరాయి హంతకులకి సైగ చేసింది, ఇప్పుడు కరెక్ట్ టైం, ఇప్పుడు రాజా రఘువంశీని లేపేయండి అని. వాళ్ళు ఆల్రెడీ గౌహటిలో కొత్తగా కొనుచేసిన కత్తిని కొన్నారు. ఆ కత్తితో రాజా రఘువంశీ వెనక నుంచి దాడి చేసి గాయపరిచారు. ఆ తర్వాత గొంతు కోశారు. రాజా రఘువంశీ చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత లోతైన లోయలోకి డెడ్ బాడీని పడేసే ముందు రాజా రఘువంశీ ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు, ఉంగరాలు, గొలుసు ఇవన్నీ తీసుకున్నారు. ఇక్కడ సోనము రాజా రఘువంశీకి ఎప్పుడైతే బయలుదేరే ముందరే నువ్వు ఆ గోల్డు చైన్లు ఇవన్నీ వేసుకురా అని చెప్పింది. ఎందుకు అంటే సరే కాబోయే పెళ్ళాని చెప్పింది కదా అని వేసుకున్నాడు. తల్లి చూసి ఎందుకురా అంత దూరం వెళ్తున్నావు, ఒంటి నిండా బంగారం ఎందుకంటే సోనం వేసుకోమందమ్మా అని చెప్పాడు. దాంతో రాజా రఘువంశీ తల్లి కూడా మిన్నకుంటూ పోయింది. ఇక్కడ ఈ కిరాయి హంతకులు దొంగతనం క్రియేట్ చేయడానికి రాజా రఘువంశీ ఒంటి మీద ఉన్న ఆ బంగారు ఆభరణాలన్నీ దొంగిలించిపోయారు. అలాగే వాళ్ళ దగ్గర ఉన్న సెల్ ఫోన్లు అవన్నీ తీసేసుకున్నారు. ఆ తర్వాత సోనం తను వేసుకున్న రైట్ కోట్ని విప్పేసి మరో చోట పడేసింది. దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి. పోలీసుల్ని అందరినీ తప్పుదారి పట్టించడానికి ఆ విధంగా చేసింది. ఆ తర్వాత ఈ ముగ్గురు కిరాయి హంతకులు గౌహటి వచ్చారు. ఆ తర్వాత బీహార్ వెళ్ళి అటు యూపీ అటు ఇండోర్కి చేరుకున్నారు. మే 23వ తారీఖు నుంచి రాజా రఘువంశీ సోనం ఇద్దరూ కనిపించకుండా పోవడంతో మేఘాలయ పోలీసులు రంగంలోకి దిగి వీళ్ళిద్దరి ఆచూకీ కోసం వెతకడం మొదలుపెట్టారు. జూన్ 2వ తారీఖు ఈ క్రమంలో ఒక చోట స్కూటరు, ఒక చోట సోనం వేసుకున్న రెయిన్ కోటు ఇవన్నీ దొరికాయి. దాంతో అందరిలో ఒక ఉత్కంఠ, భయము, ఆందోళన, ఏం జరిగింది, ఏమై ఉంటుందని. ఈ క్రమంలో జూన్ 2వ తారీఖు ఒక లోయలో రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికింది. పోస్ట్మార్టం రిపోర్టులో అది హత్య అని రూఢి అవడంతో ప్రపంచమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది, దిగ్భ్రాంతికి, షాక్కి గురైంది. ఇక అప్పటి నుంచి కనీసం సోనం రఘువంశీ అయినా క్షేమంగా ఉండాలి, బతికే ఉండాలి అని ప్రతి ఒక్కరూ కోరుకున్నారు, అందరూ ప్రార్థించారు. మరోపక్క మేఘాలయ పోలీసుల మీద ఒత్తిడి పెరిగిపోయింది. ప్రతి ఒక్కరూ మేఘాలయ పోలీసులు విమర్శించారు. మేఘాలయ అసలు కరెక్ట్ టూరిస్ట్ ప్లేస్ కాదు, అక్కడ మంచి ప్లేస్ కాదు, అక్కడ ఇటువంటి హత్యలు ఇవన్నీ జరుగుతున్నాయని చాలామంది మేఘాలయను కూడా విమర్శించారు. కానీ మేఘాలయ పోలీసులు మాత్రం సైలెంట్గా తమ ఆపరేషన్ చేసుకుంటూ పోయారు. ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆల్బర్ట్ అన్న ఒక గైడ్ మొత్తం కేసునే మలుపు తిప్పాడు. ఆల్బర్ట్
మే 23వ తారీఖు సోనం రాజా రఘువంశీతో పాటు ముగ్గురు వ్యక్తుల్ని చూశాను. ఆ ముగ్గురు వ్యక్తులు హిందీలో మాట్లాడుకుంటున్నారని చెప్పాడు. ఈ విషయం పోలీసులు తెలిసిందే. ముగ్గురు వ్యక్తులు ఎవరై ఉంటారు? జనరల్గా లోకల్ వాళ్ళైతే హిందీలో మాట్లాడరు, అంటే పరాయి వాళ్లే. దాంతో సీసీ ఫుటేజ్లు అవన్నీ పరిశీలించారు. ఒక సీసీ ఫుటేజ్లో సోనం రాజా రఘువంశీ ఇద్దరు స్కూటీ మీద ఒక గెస్ట్ హౌస్ దగ్గర ఉండడం, అక్కడ సోనం తను వేసుకున్న రెయిన్ కోట్ను విప్పి స్కూటీ డిక్కీలో పెట్టడం, ఫోన్లో ఎవరికో మెసేజ్లు చేయడం, మాట్లాడడం, కొద్ది దూరంలోనే ఒక కారు, ఆ కారులో ముగ్గురు వ్యక్తులు ఉండడం పోలీసులకి కనిపించింది సీసీటీవీ ఫుటేజ్లో. ఆ తర్వాత మరొక సీసీటీవీ ఫుటేజ్లో కూడా సోనము రాజా రఘువంశీ కనిపించారు. ఎక్కడెక్కడైతే రాజా రఘువంశీ కనిపించారో అక్కడ కూడా ఈ ముగ్గురు వ్యక్తులు కనిపించారు. దాంతో పోలీసులకి ఈ ముగ్గురు వ్యక్తులకి దీనికి ఏంటి సంబంధం అని సెల్ ఫోన్ టవర్లు మొత్తం గాలించారు. అనుమానాస్పదంగా ఉన్న నంబర్లు ఏమన్నా ఉన్నాయని ఆరా తీస్తే ఒక నంబరు అనుమానాస్పదంగా కనిపించింది. ఆ నంబర్ ఎక్కడిది ఏంటని ఆరా తీస్తే అది ఇండోర్దని తేలింది. దాంతో మేఘాలయ పోలీసులు ఇండోర్ పోలీసుని అలర్ట్ చేసి ఆ నంబర్ ఇచ్చి మీరు ఈ నంబర్ కూపీ లాగండి అని చెప్పారు. ఇండోర్ పోలీసులు ఆ నంబరు కూపీ మొత్తం లాగితే అది కిరాయి హంతకుల్లో ఒకటిదైన ఆకాష్ అని తేలింది. ఆకాష్ కాల్ డేటా CDR మొత్తం పరిశీలిస్తే అందులో ఆ నంబర్ నుంచి రాజ్ కుష్వాక్కి కాల్ వెళ్ళినట్టుగా ఉంది. ఈ రాజ్ కుష్వాక్ ఎవరు అని ఆరా తీస్తే రాజ్ కుష్వాక్ ఎవరో కాదు, సోనం తండ్రి కంపెనీలో పనిచేస్తున్న వాడే అని సంగతి తెలిసింది. దాంతో పోలీసులకి అప్పటికే మొత్తం పిక్చర్ అంతా క్లియర్గా అర్థమైపోయింది. దాంతో ఇండోర్ పోలీసులు ఇద్దరు కిరాయి హంతకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయం రాజ్ కుష్వాక్కి తెలిసిందే. రాజ్ కుష్వాక్కి విషయం మొత్తం అర్థమైపోయింది. పోలీసులు కిరాయి హంతలు దాకా చేరుకున్నారని రాజ్ కుష్వాక్ సోనంని అలర్ట్ చేశాడు. సోనం ఎప్పటికప్పుడు రాజ్ కుష్వాక్తో ఫోన్లో టచ్లోనే ఉంది. ఇక్కడ మేఘాలయలో ఏం జరిగింది, హత్యకు గురైంది, ఈ విషయాలన్నీ రాజ్ కుష్వాక్ ఎప్పటికప్పుడు చేరవేస్తూనే ఉంది. ఎప్పుడైతే జూన్ 2వ తారీఖు రాజా రఘువంశీ డెడ్ బాడీ దొరికిందో పోస్ట్మార్టం అంతా అయిపోయిన తర్వాత డెడ్ బాడీని ఇండోర్కి పంపించారు. అంత్యక్రియలు జరిగాయి. ఇక్కడ రాజ్ కుష్వాక్ తెలివిగా క్రిమినల్ మైండెడ్తో అంత్యక్రియలో పాల్గొన్నాడు. సోనం తండ్రికి ఆసరాగా నిలబడ్డాడు. ఆ అంత్యక్రియలో కానివచ్చు అక్కడ ఏమీ తెలియనట్టు అమాయకంగా నటించి అందరినీ తనకేమీ తెలియనట్టుగా నమ్మించడానికి ప్రయత్నించాడు. ఎప్పుడైతే పోలీసులు కిరాయి హంతకుల్ని పట్టుకున్నారో రాజ్ కుష్వాక్ సోనంకి సమాచారం ఇచ్చి మన బండారం అంతా బయటపడిపోయింది, కిరాయి హంతకుల్ని పోలీసులు పట్టుకున్నారు, రేపో మాపో నిన్ను నన్ను కూడా పట్టుకుంటారని చెప్పడంతో ఇక్కడ సోనం రఘువంశీ కంగారు పడింది. ఇప్పుడు ఏం చేయాలి? తాను అనుకున్న ప్లాన్ అంతా బిడ్స్ కొట్టింది. అందుకే ప్లాన్ బి అమలు చేసింది. అలా సోనం కూడా ఫస్ట్ గౌహటికి వచ్చింది. గౌహటి తర్వాత బీహార్ తర్వాత యూపీకి బై రోడ్డు గుండా రైలు మార్గాల ద్వారా మొత్తానికి వచ్చి గాజీపూర్కి చేరుకుంది. ఈ నెల 9వ తారీఖు అంటే మొన్న 9వ తారీఖు అర్ధరాత్రి గాజీపూర్లోని ఒక దాబా దగ్గరికి వచ్చింది. అక్కడికి వచ్చి దాబా ఓనర్తో మాట్లాడి అతను ఫోన్ తీసుకుని తన సోదరుడైన గోవింద్కి కాల్ చేసింది. గోవింద్కి కాల్ చేసి నేను క్షేమంగానే ఉన్నాను, బతికే ఉన్నాను చెప్పడంతో గోవింద్ గత 15 రోజుల నుంచి మేఘాలయ పోలీసులతో పాటు తన అక్క కోసం ఈ సోనం కోసం వెతుకుతున్నాడు. ఇక్కడ గోవింద్ కూడా ఆశ్చర్యపడి సరే నువ్వు ఎక్కడున్నావంటే తను పనాలా చూడంటే గోవింద్ ఆ దాబా ఓనర్తో మాట్లాడి మీరు నా సోదరిని అక్కడే పెట్టండి, నేను ఇప్పటికే పోలీసులకు ఫోన్ చేస్తున్నానని పోలీసులకి సమాచారం అందించాడు. ఇక్కడ దాబా ఓనర్ కూడా పోలీసులు సమాధానం అందించాడు. దాంతో ఇండోర్ పోలీసులు మేఘాలయ పోలీసులు అక్కడికి చేరుకుని సోనంని అదుపులోకి తీసుకున్నారు. ఒక విధంగా సోనమే సరెండర్ అయిపోయింది. పోలీసుల దగ్గర ఉన్న సోనం మాత్రం తనకే పాపము తెలియదు, తనని ఈ హత్యకి ఎటువంటి సంబంధం లేదు, నేను నా భర్తని ఎందుకు హత్య చేస్తాను, నన్ను కిడ్నాప్ చేశారు, నాకు మత్తు మంది ఇచ్చారు, ఒక గదిలో పెట్టారు, నేను ఈ గాజీపూర్కి ఎలా చేరుకున్నానో నాకే తెలియదని పోలీసుల సమక్షంలో అంటోంది. కానీ పోలీసుల దగ్గర సరైన సాక్ష్యాధారాలు అవన్నీ ఉన్నాయి. ఇక్కడ విచిత్రమైన ఒక కోణము, ఒక నిజం బయటపడింది. అది ఏంటి అంటే ఇండోర్ పోలీసులు ఈ ముగ్గురు కిరాయి హంతకుల్ని ప్రశ్నించినప్పుడు ఈ ముగ్గురు కిరాయి హంతకుల్లో ఒకడు ఆకాష్ ఏం చెప్పాడంటే మాకు సుపారీ ఇచ్చింది రాజ్ కుష్వాక్, కానీ మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది మాత్రం సోనమే మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేది, ఏ చోట ఉన్నాము ఎక్కడున్నాము అని లొకేషన్లు అవి పంపుతూ ఉండేది. సోనమే మేము మే 23వ తారీఖు ఆ నిర్మానుష ప్రాంత దగ్గర ఉన్నప్పుడు సోనమే మాకు ఆర్డర్ ఇష్యూ చేసింది, రాజా రఘువంశీని లేపేయమని మాకు సజ్ఞ చేసింది, ఇదే కరెక్ట్ టైం, ఇప్పుడు వాడిని లేపేయండి అని.
అప్పుడే మేము రాజా రఘువంశిని హత్య చేశాము, లోయలో పడేశాము. ఇదంతా సోనం దగ్గరుండి చూసింది, అంతా నిర్ధారించుకుంది. ఇదంతా చేసింది సోనమే, కానీ సుపారీ ఇచ్చింది మాత్రం రాజ్ కుష్వాక్ అని పోలీసులతో ఆ కిరాయి హంతకులు చెప్పారు. దీన్ని బట్టి సోనం ఎంత కర్కశంగా వ్యవహరించిందో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ హత్య కేసులో, ఈ సంఘటనలో నేను 2-3 విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. అదేంటంటే, ఒకటి, సోనం తన బాయ్ ఫ్రెండ్ కోసం ఇంత అఘాయిత్యానికి ఒడిగొట్టింది. చివరికి బాపుకుందేంటి? ఇక్కడ బాయ్ ఫ్రెండ్ లేడు, పెళ్లి చేసుకున్న రాజా రఘువంశీ లేడు, ఇద్దరూ లేరు. జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితిని తెచ్చుకుంది. గోటుతో పోయేదానికి గొడ్డల దాకా తెచ్చుకోవడం అంటే ఏంటే నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. ఇక రెండో విషయం, వీళ్ళిద్దరూ తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయం వల్ల 2 కుటుంబాలకు చెందిన ఎంతో మంది జీవితాంతం బాధపడే పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా రాజ్ కుష్వాక్కి తండ్రి లేదు, తల్లుంది, 2 అక్క చెల్లెలు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కూడా రాజ్ కుష్వాక్ మీదే ఆధారపడ్డారు. రాజ్ కుష్వాక్ ఉద్యోగం చేసి ఆ వచ్చిన జీతంతో తన తల్లిని, 2 అక్క చెల్లెల్ని పోషించుకుంటూ ఉండేవాడు. ఇప్పుడు రాజ్ కుష్వాక్ జైలు పాలయ్యాడు. ఇప్పుడు తల్లి పరిస్థితి, ఆ 2 అక్క చెల్లెల పరిస్థితి తలుచుకుంటే నిజంగా గుండె చెరువైపోతుంది. వాళ్ళు ముగ్గురు కూడా, తల్లి, అక్క చెల్లెలు 2 కూడా తమ కొడుకు ఈ విధంగా చేశాడన్నది జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ బాధ వర్ణనాతీతం. మరోపక్క రాజా రఘువంశీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కూడా పెళ్ళై పట్టుమని 4 రోజులు కూడా కాలేదు. మే 11వ తారీఖు పెళ్ళైంది. ఈరోజు జూన్ 10వ తారీఖు, రేపు 11 అంటే రేపటికి 4 రోజులు అవుతుంది. 4 రోజుల లోపలే, అంటే 11వ తారీఖు పెళ్ళైంది, జస్ట్ 10 రోజుల లోపే కన్న కొడుకుని కోల్పోయారంటే ఆ తల్లిదండ్రుల బాధ కావచ్చు, కుటుంబ సభ్యుల బాధ ఎంత ఉంటుంది, వర్ణనాతీతం. జీవితాంతం వాళ్ళు బాధపడతారు. అదేవిధంగా ఇక్కడ సోనం కుటుంబ సభ్యులు కూడా, సరే తల్లికి ప్రేమ వ్యవహారం తెలుసు, కానీ తమ్ముడికి, మిగతా వాళ్ళకి తెలియదు. వాళ్ళు కూడా ఎంత బాధపడతారు, జీవితాంతం వాళ్ళ మీద ఆ మచ్చ ఉండిపోతుంది. ముఖ్యంగా రాజ్ కుష్వాక్ కుటుంబ సభ్యులు తల్లిని, చెల్లెల్ని, 2 సమాజం ఏ విధంగా చూస్తుంది? ఆ అక్క చెల్లెలకి పెళ్లి కాలేదు, రేపొద్దున వాళ్ళకి పెళ్లి ఎలా అవుతుంది? సమాజంలో వాళ్ళు ఏ విధంగా నడుచుకుంటారు? ఇవన్నీ సమాధానం లేని ప్రశ్నలు. అందుకే తల్లిదండ్రులు ఆలోచించాలి, అలాగే కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా ఆలోచించాలి. ప్రేమించడం తప్పు కాదు, పెళ్లి చేసుకోవడము తప్పు కాదు. ప్రేమించిన విషయాన్ని పెద్దలకి చెప్పాలి, పెద్దలకి ఇష్టం లేకపోతే పెద్దల్ని ఒప్పించాలి, ఒప్పించే వరకు వెయిట్ చేయాలి. ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి, మంచి మార్గాలు. అందరూ కూర్చొని సామూహికంగా కూర్చొని చక్కటి పరిష్కార మార్గాల గురించి ఆలోచించాలి తప్పితే ఇలా హత్యలు చేసుకుంటూ పోతే ఎన్ని కుటుంబాలు నాశనం అయిపోతాయి. చివరికి బాపుకుంది ఏముండదు, జీవితాంతం జైల్లో ఉండాలి. ఇక్కడ సోనంకి ఉరిశిక్ష పడకపోయినా జీవిత ఖైదు విధించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జీవితాంతం జైల్లోనే ఉంటుంది. ఇక్కడ రాజ్ కుష్వాక్ కూడా హత్యలో పాలు పంచుకున్నాడు కాబట్టి, మాస్టర్ మైండ్ అతనిది కూడా ఉంది కాబట్టి అతను కూడా జీవితాంతం జైల్లో ఉండే పరిస్థితి తెచ్చుకున్నాడు. 2 జీవితాంతం కలుసుకోలేరు, కలిసి ఉండలేరు. వీళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలు వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఆలోచిస్తే ఇటువంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోరు. కాబట్టి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. ఎందుకంటే ఈ విషయాలు తెలిస్తే ఎవరైనా మారితే అదే మనకందరికీ సంతోషం. నేను ప్రతి వీడియోలోనూ చెప్తూ ఉంటాను, కానూన్ కే హాత్ బహుత్ లంబే హోతే. చట్టం నుంచి, పోలీసుల నుంచి తప్పించుకోలేరు. ఎప్పుడైనా పట్టుబడక తప్పదు, జీవితాంతం జైల్లో చిప్పకూడు తినక తప్పదు. కాబట్టి ఇటువంటి దారుణమైన, క్రూరమైన నిర్ణయాలు తీసుకునే ముందు 1కి 1,00,000 సార్లు ఆలోచించి, మిగతా మార్గాల గురించి, మంచి మార్గాల గురించి ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకుని మీ జీవితాన్ని సుఖమయం చేసుకోండి. అందరూ లైక్ చేస్తారని, షేర్ చేస్తారని ఆశిస్తూ, మరి 5 మేఘాలయ పోలీసుల అదుపులో ఉన్నారు. ఇంటరాగేషన్ ఇంకా కొనసాగుతోంది. ఇంకెన్ని నిజాలు, ఇంకెన్ని కోణాలు బయటపడతాయో మనం వేచి చూద్దాం. ఆ వివరాలన్నీ తెలిసిన తర్వాత మళ్ళీ ఆ వివరాలతో కూడిన వీడియోతో మీ ముందుంటాను. అప్పటిదాకా మీరు, మీ కుటుంబ సభ్యులు క్షేమంగా, సురక్షితంగా, అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్.